విజయవాడ ముంపు ప్రాంతాల్లోకి ప్రజలకు ఆహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇతర జిల్లాల నుంచి లారీల్లో ఆహారం, పళ్ళు, వాటర్ బాటిళ్లను పెద్ద ఎత్తున విజయవాడకు చేరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, ప్రకాష్ నగర్, అమెరికన్ హాస్పిటల్, నందమూరి నగర్, వాంబే కాలనీలో అసలుకు ఆహారం అందజేస్తున్నారు. దీంతో వాటి కోసం జనం ఎగబడుతున్నారు. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విజయవాడ వరద ముంపులో వస్తున్నటువంటి వాళ్ళ ప్రజలందరూ కూడా అనేక కష్టాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం మంచినీళ్ళు కూడా లేకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో అటు ప్రకాష్ నగర్, నందమూరి నగర్, అది వాంబే కాలనీ, ఈ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కనీసం తాగడానికి కూడా వాటర్ లేకపోవడంతో వచ్చినటువంటి వెహికల్ ఏదొచ్చినా కూడా దాంట్లో ఫుడ్ సప్లై చేసినా, వాటర్ సప్లై చేసినా జస్ట్ తీస్తే చాలు, డోర్లు ఓపెన్ చేసిన వెంటనే ఆ వాటర్ మీద అదేవిధంగా పాల ప్యాకెట్లతో కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరి మీద ఒకళ్ళు వచ్చి అంటే బిల్లబిడికి పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. మరో పక్క లోపలికి అంటే ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి ప్రదేశాలకి ఏమీ వాటర్ ప్యాకెట్లు కానీ ఇవన్నీ వెళ్ళకపోవడంతో మనమైతే చూస్తున్నాం. పోలీసులు కూడా భారీ సెక్యూరిటీ మధ్యన పాల ప్యాకెట్లను ట్రాక్టర్లలో తీసుకుని మరి అక్కడికైతే చేరవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఎక్కడికక్కడ ఈ వాటర్ కానీ అటు పాల ప్యాకెట్లు కానీ సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర పంపిణీ జరగడం, అక్కడ గలాటా జరుగుతున్నట్టు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అంతా కూడా పోలీసులు ఒక ప్రత్యేకమైనటువంటి ఫోర్స్తో ట్రాక్టర్లలో మొత్తం పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్ మొత్తం డంప్ చేసుకుని ఆహార పదార్థాలను అయితే లోపలికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనాలందరూ ఒక్కసారిగా మూకుమ్మడిగా వచ్చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వస్తున్నటువంటి వాళ్ళకి సప్లై తీసుకుంటున్నటువంటి వాళ్ళే ప్యాకెట్లు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మంచినీళ్ళే ఎక్కువగా అందరికీ కావాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్నాం. అటు విజువల్లో చూస్తే కనుక వచ్చినటువంటి వాళ్ళు అటు ప్రకాష్ నగర్, నందమూరి నగర్, అదేవిధంగా అమెరికన్ హాస్పిటల్ ఏరియా, జక్కంపూడి ఏరియా, ముఖ్యంగా వాంబే కాలనీ, ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఒక్కసారి వేలల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా అత్యంత కష్టంతో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పోలీసులు కూడా అంటే దీన్ని కంట్రోల్ చేయలేక లోపల ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి ప్లేసెస్కి అటు వాటర్ బాటిల్స్ కానీ, పాలు కానీ, భోజనం కానీ ఏమీ అందకపోవడంతో పోలీసులు ఇప్పుడు మొత్తం అంతా కూడా వీటన్నింటినీ తీసుకుని ఆ లోపలికి అంటే ట్రాక్టర్ల సాయంతో లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపుగా 3 నుంచి 4 అడుగుల వరకు నీటి ప్రవాహం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆహార పదార్థాలను ఇప్పుడు నేరుగా లోపలికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఫ్లడ్కి సంబంధించి అనేక స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. మనం చూస్తున్నాం ఏలూరు డిస్టిక్, ఏలూరు కలెక్టరేట్ నుండి వచ్చినటువంటి ఆహార పదార్థాలని అంటే సింగనగర్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో కనుక వ్యాన్స్ని ఓపెన్ చేస్తే మొత్తం అన్నీ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ వ్యాన్స్ అన్నింటినీ కూడా కొంత వాటర్ ఫ్లోట్ తగ్గినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ప్రస్తుతం లోపలికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సింగనగర్ బ్రిడ్జ్ దగ్గర ఒక్కసారి ఓపెన్ చేస్తే చాలు, మొత్తం అందరూ కూడా బిల్లబిటిగా పడిపోవడం, వాళ్ళ మీద ఒక పక్కన పంపకం చేస్తున్నటువంటి వాళ్ళ మీదుగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క వస్తున్నటువంటి ఏ వెహికల్స్ ఉన్నా కూడా ఆ వెహికల్స్ మీదకి మూకుమ్మడిగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఓవరాల్గా చూస్తే మొత్తం అటు సింగనగర్, మొత్తం వాంబే కాలనీ, అదేవిధంగా అటు జక్కంపూడి, ప్రకాష్ నగర్, ఈ ప్రాంతాల్లో వచ్చినటువంటి ప్రతి చోట కూడా ఆహార పదార్థాలు ఏమీ అందకపోవడంతో ఏ వ్యాన్ ఆగినా దాంట్లో ఏ పదార్థాలు ఉన్నా, వాటర్ బాటిల్స్ ఉన్నా, పాలున్నా కూడా ఒక్కసారిగా అందరి మీదకి వెళ్ళి ఇవన్నీ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఆహార పదార్థాల కోసం, మంచినీళ్ళ కోసం మొత్తం ఆ కాలనీల్లో నుంచి, ఇళ్లలో నుంచి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా బయటకు వస్తుంటే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్ తో రాజు, బిగ్ టీవీ, సింగనగర్.